ఇట్లాంటివన్నీ చర్చ రాకుండా ఉండాలంటే ఇది జరగాలి. అంటే చిన్న దెబ్బ మీద పెద్ద దెబ్బ కొడితే మొదటి దెబ్బ మర్చిపోతాం. అది ఇప్పుడు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను పూర్తిగా రద్దు చేయబోతుందా? నేను కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ పాత విధానంలోనే టెండర్ల ప్రక్రియ తీసుకురాబోతున్నాం అని చెప్పడం. ఖచ్చితంగా ప్రభుత్వాలు మారినప్పుడు తమ ముద్ర వేసుకోవాలనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లు తీసేసి తన ముద్ర వేసుకున్నాడు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫార్ములాకి సంబంధించిన వాలంటీర్లను తీసేసి ఈయన ముద్ర వేసుకుంటున్నారు. అలాగే పాత విధానాల్లో కంటే జగన్ తీసుకొచ్చినటువంటి విధానాలని ప్రజలు తిరస్కరించారని చంద్రబాబు గారు భావిస్తున్నారు. పాత విధానాలే కావాలనుకున్నారు. సెక్రటేరియట్లు వద్దనుకున్నారు, వాలంటీర్లు వద్దనుకున్నారు, అట్లాగే రిజిస్ట్రేషన్లు మన ఏరియాలో సచివాలయాల దగ్గర వద్దనుకున్నారు, అట్లాగే పీపీపీ కింద రోడ్లు కావాలనుకున్నారు. ఇట్లాంటివన్నీ అంటే ఈయన తెచ్చే ప్రతి సంస్కరణ కూడా జగన్ చేసిన పనికి ప్రతిదీ కూడా రివర్స్ పని. రివర్స్ టెండరింగ్ విధానం తీసేసేయడం, ఇవన్నీ కూడా జగన్ ఫార్ములాని కంప్లీట్ గా ప్రజలు తిరస్కరించారు, ఇంత దారుణంగా ఓడగొట్టారు. కాబట్టి ఆ ఫార్ములా ఏం కాదు, నా టైంలో ఉన్న ఫార్ములాలు కరెక్ట్ అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అదే కొనసాగిద్దాం అంటున్నారు. అంటే రివర్స్ టెండరింగ్ తీసేయడం ద్వారా మళ్ళీ ఇబ్బందులు ఏం రావా? అంటే మెయిన్ పోలవరం ప్రాజెక్టు వాడి పనే నడుస్తుంది. దానికి పోలవరానికి అదే రివర్స్ టెండరింగ్ ఏం చట్టం కాదు. అంటే దాని వల్ల ఎన్ని కోట్లో కానీ మళ్ళీ కలిసి వచ్చింది అప్పుడు జగన్మోహన్ ఏమి లేదు. సరిగ్గా చెప్పాలంటే ఒకే టెండర్ 2 సార్లు వేయడం సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ కాలువ కాంట్రాక్ట్